ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిరోజు ఈ కార్యక్రమం దేవుని వాక్యాన్ని మీ యొద్దకు తీసుకుని వచ్చింది. ప్రేమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యాన్ని వినండి, మీ హృదయాల్లో చేర్చుకొని వాక్యపు దీవెనలు మీరు పొందాలి అని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 11వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయుదురు. విన్నారు కదూ, దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడైన దేవుడు. కనుక ఆ దేవుని దీవెనలు మనం పొందాలి అంటే మనం కూడా నీతిమంతులముగా ఉండాలి. అంతేగాని మనము అవినీతిలో ఉండి, అక్రమ జీవితాల్లో ఉండి, అన్యాయ బ్రతుకుతూ ఉంటే దేవుడు మనలను ఆశీర్వదించలేడు. గమనించాలి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు. కనుక ఆయన నీతిని ప్రేమించువాడు. మనలో అవినీతి ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించలేడు. మనలో అన్యాయ బ్రతుకు ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించలేడు. మనము చెడుగులకు బానిసలమైనప్పుడు ఆయన మనలను ప్రేమించలేడు. ఆయన నీతిని ప్రేమించేవాడు, నీతిని స్థాపించేవాడు, నీతిని మనలో పెంచే దేవుడు ఆయన. అందుకే కదా మనందరము పాపమనే అవినీతిలో జీవిస్తూ ఉన్నప్పుడు మనలో నీతిమంతులుగా చేయాలనేగా నీతిమంతుడైన దేవుడు, పాపరహితుడైన దేవుడు మన కొరకు ఆ పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో బలి అయిపోయింది మన కోసమే. ఆయన శిలువలో రక్తాన్ని కార్చింది మన కోసమే. మనల్ని నీతిమంతులుగా మార్చటానికి ఆయన కల్వరి శిలువలో బలి అయిపోయాడు. యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా చేయగలదు, ఇంకా వేరే అవకాశం లేదు. అందుకే ఆయన నీతిని ప్రేమించే దేవుడు. కనుక వాక్యం వింటూ వల్ల సోదరి సోదరుడా, నీతిగా బ్రతకటానికి మనం తీర్మానం చేసుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని చెప్పాడు. వింటూ ఉన్నారా? కనుక నీతిని ప్రేమించాలి. ఆయన నీతిని ప్రేమించే దేవుడు. మనల్ని నీతిమంతులుగా చేసి మనలను ప్రేమించి మనల్ని దీవించాలి అని, ఆశీర్వదించాలి అని, తన కృపలో మనల్ని భద్రపరిచి ప్రతి ఆశీర్వాదం మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉంటే మనం అవినీతిలో ఉంటే ఎలా? అవినీతికి మనం లోబడుతూ ఉంటే ఎలా? ఆలోచించాలి అని ప్రేమతో మనవి చేస్తున్నారు. నిన్ను నన్ను దేవుడు మొదట తన పవిత్ర రక్తము ద్వారా నీతిమంతులుగా చేసి మనల్ని ప్రేమించి మన అవసరతలు తీర్చి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేయాలి అనేది దేవుని యొక్క ప్రేమ. కనుక ఈరోజు దేవుని నీతిని మనము నేర్చుకోవటం మంచిది. దేవుని నీతి వాక్యాలు వినటం మంచిది. నీతిని వెదకి వెంటాడటం మంచిది. నీతిగా బ్రతకటం మంచిది. ఏమంటారు? ఈ సత్యాన్ని గ్రహించాలి అని ఈరోజు ప్రేమగల దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇంకా అంటాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. యథార్థంగా ఉండాలంటే మనం నీతిమంతులంగా ఉండాలి. నీతి రాజ్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు నీతిగా జీవించాలి అనే తీర్మానం కలిగి ఉంటే దేవుని ముఖ దర్శనాన్ని మనం చూడగలుగుతాం. కనుక దేవుని ముఖ దర్శనాన్ని నువ్వు చూడగోరితే
నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మార్చబడాలి. ఆయన రక్తములో కడగబడాలి. నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నీలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం అనేది ఈరోజు మన జీవితంలో ప్రశ్న వేసుకొని దేవుని కొరకు బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.